అందరికి హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ రోజు ఆలుగడ్డ కూర వండాను. అందరికి అన్నాలు వేసిస్తాను. ఇదిగో మా నాన్నకు మాత్రం నేను ఈ రోజు పొద్దుటిది రైస్ పెడుతున్నా. ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ రోజు అన్నం అన్నే కదా, గీ అన్నం ఎందుకు? ఈ అన్నం ఎందుకంటే మీకు తెలుసు కదా నేను ఎందుకు ఇది ఇస్తున్నాను. అయినా కానీ ఇది ఇయ్యద్దు అట్లా. నేను ఉడుకుడుకు అన్నం ఉడుకుడుకుది కాదు, గిసాల అన్నం ఇస్తాను. తప్పు కదా? నువ్వే అంతే, నేను చెప్తాను కదా. ఇలా కూర ఆ చేసుడు కాదే, కూర అన్నం ఎత్తనంటే ఈ కూర చాలా చాలు, ఎక్కువనే కూర ఇంతకన్నా మేస్తే మరి ఎట్లా? అయితే మా నాన్నకు ఈ కాడ నుండి అన్నం కానైనా మా ఏదిని కానైనా కానీ అక్కడ అవుతుందా లేదా? అవుతుందా? మామిడి చెట్లు ఎక్కడి అంటే ఇంట్లో దేశం మీద ఉంటాను ఎక్కడి అని అంటాను. అన్నమంతా ఇదేనా అనుకున్నాను. అన్నమంతా అందరిది ఇదేనా? నాకేసింది ఇది అందరి కాదే భగవంతుడా. నేను కొత్తగా ఏం తింటలే ముడుకుడుకుది, మేము తినేది గదే ఫుడ్. నీకొక్కడికి ఏది ఎక్కడిదో చేస్తలేము, దేశాలకు ఉంటుంది అందరికి కాదే. ఏదో తినేదానికి అంకాలు ఎందుకు పెడతారు మనసులు? తెలిసా తెలియకనా? ఉడుకుంటుకుని తినాలి కానీ మేము. నువ్వు తిన్నట్టు అందరు తినద్దా? నువ్వు ఒక్కరికి తింటే సరిపోద్దా? తినిపించినాక ఇది నాదా చెప్పు, తొందరగా ఆకలి అవుతాయి. నేనే ఇత్త పట్టే పలు తేవద్దు. ఇక పట్టు తినిపో. ఇగో రంజిత్ నీకు అన్నం. నా తమ్ముడికి మంచి ఇంకొంచెం ఎక్కువ పులుసు చాలు కానీ చాలా ఏటతే చాలా అడపా అడు చాలా అన్నాక మళ్ళీ వినపడలేదా? ఎట్లున్నది? ఇంత మాట్లాడతాను నేను. ఎట్లున్నది అంటానా? ఇది మంచిగా లేదు, పొల్లు ఉన్నది, తినబుద్ధి అవుతలేదు. ఇది ఇంత మార్చి తినబుద్ధి కాకుండా తినకు. నిన్ను ఎవరు తినమని బతిని ఆడతలేడు. పారెత్తా తినబుద్ధి అవుతలేదు. ఉపాసం పడిన మంచిది. ఎందుకంటే ఇది నాకు మంచిగా అనిపించలేదు. అన్ని గట్లనే ఉన్నాయి నాన్న, ఇదేం కమ్మగా లేదు. నచ్చలే అన్నం కాడ నచ్చలేదు గిచ్చలేదు. ఎప్పుడన్నా అన్నాన్ని నచ్చలేదు అని అంటాడా? మరి నచ్చినప్పుడు ఏం చేయాలి? గిట్టారి మాడి చెక్కలు నేను ఎప్పుడు అని తిన్నాను? ఎప్పుడు తినలే కానీ నీ కుడుకుడుకు బువ్వి అయితేనే తింటావు. మాడి చెక్కలు ఎప్పుడన్నా తింటారా? మాడి చెక్కలు మాడి చెక్కలు ఎప్పుడు తినలేదు కానీ నీ కుడుకుడుకు బువ్వ అయితేనే తినబుద్ధి అవుతుంది.